అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. సైబర్ నేరాలకు చెక్. ఇక కాలర్ పేరు ఫోన్ స్క్రీన్ పైనే కనిపిస్తుంది. న్యూఢిల్లీ. ఇకపై మొబైల్కు వచ్చే కాల్లో కాలర్ పేరు, వివరాలు తెలుసుకోవడానికి ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్లు అవసరం లేదు. ఫోన్ స్క్రీన్ పైనే కాలర్ పేరు డిఫాల్ట్గా కనిపిస్తుంది. ఈ సర్వీస్ను డిఫాల్ట్గా అందించాలని TRAI మరియు డాట్ నిర్ణయించాయి. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ CNAP అనే ఈ సర్వీస్ ద్వారా సిమ్ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఇచ్చిన గుర్తింపు పత్రాల్లోని పేరే కాలర్గా కనిపిస్తుంది. గత ఫిబ్రవరిలో ట్రాయ్ ఈ సిఫార్సులు చేసింది. మొదట ఆప్షనల్గా, ఒప్పుకున్న వారికి మాత్రమే అందించాలని సూచించినా దాన్ని డిఫాల్ట్గా మార్చాలని ఆదేశించింది. అవసరం లేనివారు సెట్టింగ్స్లో లేదా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఈ ఫీచర్ను డిసేబుల్ చేసుకోవచ్చు. సైబర్ నేరాలు, ఫిషింగ్ కాల్స్, ఆర్థిక మోసాల నుంచి ప్రజలను రక్షించడమే ఈ సర్వీస్ ముఖ్య లక్ష్యం. CLIR కాలర్ లైన్ ఐడెంటిఫికేషన్ రిస్ట్రిక్షన్ ఉన్నవారి పేరు కనిపించదు. ప్రముఖులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, కాల్ సెంటర్లు మొదలైనవి. 2G, 3G నెట్వర్క్లలో బ్యాండ్విడ్త్ సమస్య వల్ల ఈ ఫీచర్ పనిచేయకపోవచ్చు. 4G, 5లో మాత్రమే సరిగా పనిచేస్తుంది. ట్రాయ్ సిఫార్సులు అమలులోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ తేదీ నుంచి 6 నెలల్లోపు ఈ సర్వీస్ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. దీనితో ట్రూకాలర్, ట్రూనేమ్ వంటి యాప్ల అవసరం గణనీయంగా తగ్గుతుంది. సైబర్ మోసాలు తగ్గడానికి ఇది బాగా సహాయపడుతుంది. సైబర్ మోసాలకు ఇది ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే చాలా మోసాలు ఫేక్ నంబర్లు, స్పూఫింగ్ ద్వారానే జరుగుతున్నాయి. కాలర్ పేరు స్క్రీన్పై కనిపిస్తే ఎవరు కాల్ చేస్తున్నారో ఒక్కసారి గుర్తించడం సులభమవుతుంది. మీ ఫోన్లో ఇప్పటికే ఈ ఫీచర్ కనిపిస్తోందా? లేదా ఇంకా ఆప్షన్ రాలేదా?